నార్కట్పల్లి నుంచి సియాసిన్ వచ్చారు. లాస్ట్ టైం కూడా మరి అవార్డు తీసుకున్నారు. మళ్ళీ అదే ఉద్దేశంతో అదే ఏంతో ఈసారి కూడా మంచి మార్కులు తీసుకొని వయసు వికాసం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వాటిలో మళ్ళీ అవార్డు తీసుకోవాలనే లక్ష్యంతో వచ్చింది. సో వారితో మరి మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకుంది, 444 చాలా లక్కీ నెంబర్ ఉన్నట్టుంది ఆమెకు. 444 తీసుకుంది. ఆమె మాటలు తెలుసుకుందాం. ఏమనుకున్నారు మీరు? ఇంటర్మీడియట్ కాగానే మళ్ళీ అవార్డు తీసుకోవాలనుకుంటారా? మంచి మార్కులు రావాలనుకుంటారా? పేరెంట్స్ను ఇలాగ నువ్వు ఆడబెట్టాలనుకుంటారా? అంటే అర్థం కాదు. ఉన్నత శిఖరాలు నేను ఫస్ట్ ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నా. పేరెంట్స్ని ఎప్పుడైనా ప్రౌడ్గా ఫీల్ చేయాలని అనుకున్నా. దాని తర్వాత ఇంకా సెకండ్ ఇయర్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంకా ఎన్ఐటీస్ అవి తెచ్చుకొని టాప్ ఎన్ఐటీ వరంగల్ అందులో తెచ్చుకొని ప్రూవ్ చేయాలని అనుకుంటున్నా. పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ చేయాలని అనుకుంటున్నా. మీ చదువులో మంచి కాలేజీ, మంచి లెక్చరర్, మంచి పేరెంట్స్ ఎన్నుకున్నారా? గుడ్ కాలేజ్, మంచి పేరెంట్స్, సపోర్ట్ పేరెంట్స్ ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. అంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా మనం ఫీల్ కావద్దు. మనకు కష్టపడే దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది లాస్ట్కి. అంత. సో మీ అడుగులు ఎటువైపు నడుస్తున్నాయి? అంటే మంచి గోల్ ఎన్ఐటీ వరంగల్ సైడే వెళ్తుంది నాది. ఏం చెప్తారు మంచి విద్యార్థులకు మంచి చేయాలని? హార్డ్ వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళది అంత మంచి ర్యాంక్ ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ.